హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మనకు నచ్చని పనులు చేసినప్పుడు నాకు అలాంటివి నచ్చవు అని చెబుతాం కదా. ఐ హేట్ సచ్ థింగ్స్. ఐ హేట్ సచ్ థింగ్స్. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పినప్పుడు మనం ఇప్పుడే వెళ్ళాలా అని అడుగుతాం కదా. షుడ్ వి గో నౌ? షుడ్ వి గో నౌ? ఎవరైనా స్వయంగా వాళ్ళకు సంబంధించిన నిజాన్ని చెప్పినప్పుడు ఆమె స్వయంగా నాకు నిజం చెప్పింది అంటాం కదా. షీ హర్సెల్ఫ్ టోల్డ్ మీ ద ట్రూత్. షీ హర్సెల్ఫ్ టోల్డ్ మీ ద ట్రూత్. అలాగే ఆటలో ఎవరు గెలిచారో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో హూ వన్ ద గేమ్. ఐ డోంట్ నో హూ వన్ ద గేమ్. ఎవరైనా ఏ విషయం గురించైనా ఖచ్చితంగా చెప్పినప్పుడు మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడుగుతాం కదా. హౌ కెన్ యూ బీ సో షూర్? హౌ కెన్ యూ బీ సో షూర్? వేసవికాలంలో వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతూ ఉంటుంది కదా. రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే. మనకు తెలిసిన వాళ్ళకెవరికైనా ఏదైనా మంచి అవకాశం వస్తే ఈ అవకాశం మీ చేతుల్లోంచి జారిపోనివ్వకండి అని చెబుతాం కదా. డోంట్ లెట్ దిస్ ఛాన్స్ స్లిప్ త్రూ యువర్ హ్యాండ్స్. డోంట్ లెట్ దిస్ ఛాన్స్ స్లిప్ త్రూ యువర్ హ్యాండ్స్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తాజా కూరగాయలు తీసుకొస్తే ఈ కూరగాయలు ఎక్కడ కొన్నారు అని అడుగుతాం కదా. వేర్ డిడ్ యూ బై దీస్ వెజిటబుల్స్? వేర్ డిడ్ యూ బై దీస్ వెజిటబుల్స్? ఎవరితోనైనా మాట్లాడడానికి చాలా విషయాలుంటే నేను మాట్లాడడానికి చాలా ఉంది అంటాం కదా. ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ అబౌట్. ఐ హ్యావ్ ఏ లాట్ టు టాక్ అబౌట్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడడానికి వస్తే తర్వాత కలుద్దాం అని చెబుతాం కదా. లెట్స్ మీట్ లేటర్. లెట్స్ మీట్ లేటర్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే ప్రదేశంలో కలిసినప్పుడు మీరు ఇక్కడికి ఎవరితో వచ్చారు అని అడుగుతాం కదా. విత్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్? విత్ హూమ్ డిడ్ యూ కమ్ హియర్? ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు నేను ఎప్పుడు చేయాలి అని అడుగుతాం కదా. వెన్ షుడ్ ఐ డూ ఇట్? వెన్ షుడ్ ఐ డూ ఇట్? ఏదైనా కార్యక్రమంలో ఏర్పాట్లు చేయడానికి ఎంతమంది అతిథులు ఉన్నారు అని అడుగుతాం కదా. హౌ మెనీ గెస్ట్స్ ఆర్ దేర్? హౌ మెనీ గెస్ట్స్ ఆర్ దేర్? మనకు ఏదైనా పని ఉంటే ఆ విషయం ముందుగానే తెలియజేస్తాం కదా. ఈ సాయంత్రం నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ దిస్ ఈవినింగ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ దిస్ ఈవినింగ్. ఏదైనా వస్తువు 2 ముక్కలుగా విరిగిపోతే అది 2 ముక్కలుగా విరిగిపోయింది అని చెబుతాం కదా. ఇట్ బ్రోక్ ఇంటూ 2 పీసెస్. ఇట్ బ్రోక్ ఇంటూ 2 పీసెస్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా మంచి ఆలోచనని తెలియజేస్తే ఆ ఆలోచన ఆమెదే అంటాం కదా. ద ఐడియా వాజ్ హర్స్. ద ఐడియా వాజ్ హర్స్. ఏ విషయంలోనైనా మనకు ఎలాంటి అభిప్రాయం లేకపోతే దీనిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్. కొందరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు కదా. అతను సున్నిత మనస్కుడు. హీ ఈజ్ సాఫ్ట్ హార్టెడ్. హీ ఈజ్ సాఫ్ట్ హార్టెడ్. ఎవరైనా విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోకపోతే విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి అని చెబుతాం కదా. అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్. అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్. అప్పుడప్పుడు మనకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. నా ఇష్టానికి విరుద్ధంగా పత్రంపై సంతకం చేశాను.
I signed the document against my will. I signed the document against my will. ఎవరి గురించైనా అడిగినప్పుడు అతను కారులో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కారులో ఉన్నాడు. He is in the car. He is in the car. నమ్మకమైన వాళ్ళతో ఏ విషయమైనా చెప్పొచ్చు కదా. అతను చాలా నమ్మకస్తుడు. మీరు అతనికి ఏదైనా చెప్పవచ్చు. He is very trustworthy. You can tell him anything. He is very trustworthy. You can tell him anything. చాలామంది ఇల్లు కొనడానికి బ్యాంకులో రుణం తీసుకుంటారు కదా. వాళ్ళు ఇల్లు కొనడానికి రుణం తీసుకున్నారు. They took a loan to buy a house. They took a loan to buy a house. ఎప్పుడైనా సరిపడిన ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా. నాకు కడుపు ఉబ్బరంగా ఉంది. I feel bloated. I feel bloated. అప్పుడప్పుడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే కుక్కలు మనల్ని అనుసరిస్తూ ఉంటాయి కదా. ఈ కుక్క నన్ను అనుసరిస్తూ ఇక్కడికి వచ్చింది. This dog came here following me. This dog came here following me. అలాగే నేను ఆఫీసు నుండి వచ్చాను అని ఇలా చెప్పాలి. I came from the office. I came from the office. కొందరు కారంగా ఉండే ఆహారం తినడానికి ఇష్టపడతారు కదా. మేము సాధారణంగా కారంగా ఉండే ఆహారం తింటాము. We generally eat spicy food. We generally eat spicy food. అలాగే నేను నిన్న సాయంత్రం ఢిల్లీలో ఉన్నాను అని ఇలా చెప్పాలి. I was in Delhi yesterday evening. I was in Delhi yesterday evening. కొన్ని ప్రాంతాలలో బావి నుండి నీటిని తోడి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. ఈ నీటిని బావి నుండి తోడారు. This water was drawn from the well. This water was drawn from the well. కొందరు కాఫీ అతిగా తాగుతూ ఉంటారు కదా. నేను కాఫీకి అతిగా అలవాటు పడ్డాను. I am addicted to coffee. I am addicted to coffee. అలాగే అతను బహుమతి గెలుస్తాడని నేను పందెం వేస్తున్నాను అని ఇలా చెప్పాలి. I bet he will win the prize. I bet he will win the prize. ఎవరైనా చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఎలా ఉన్నారని అడిగితే దేవుడి దయ వల్ల జీవితం సాఫీగా సాగుతోంది అంటారు కదా. By God's grace, life is going smoothly. By God's grace, life is going smoothly. ఎవరైనా కోపంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కోపంగా ఉన్నాడు. He was angry. He was angry. ఎవరైనా తెలియక పొరపాటు చేస్తే అలా ఎప్పుడూ చేయవద్దు అని చెబుతాం కదా. నెవర్ డూ దట్. నెవర్ డూ దట్. మన వలన ఎవరికైనా ఇబ్బంది కలిగిందని తెలిస్తే అందుకు క్షమించండి అని చెబుతాం కదా. సారీ అబౌట్ దట్. సారీ అబౌట్ దట్. సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు వస్తాయి కదా. ఈ సమస్య ఒక తప్పుడు నిర్ణయం వల్ల సంభవించింది. దిస్ ప్రాబ్లం అకర్డ్ డ్యూ టు ఏ రాంగ్ డెసిషన్. దిస్ ప్రాబ్లం అకర్డ్ డ్యూ టు ఏ రాంగ్ డెసిషన్. కొందరికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది కదా. ఆమె గోళ్లు కొరుకుతోంది. She is biting her nails. She is biting her nails. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.